ఉదయకాల ప్రశస్తమైన దేవుని ధ్యానముల కొరకు ఆహ్వానం. ఈ ఉదయం ప్రార్థన చేయటానికి చాలా అంశాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ప్రార్థనలో ఒక అంశం, నీ ఇంటిలోనో నీ స్నేహితుడు చర్చ్లోనో ఒక వ్యక్తి రక్షణ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎప్పుడు కూడా వృధాగా పోదు. అది గమనించాలి. ఏదో సమయంలో తప్పనిసరిగా దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. నువ్వు చేసే ప్రార్థన వృధాగా పోదు. అందువలన ఇక్కడ ఒక వ్యక్తి చేసిన ప్రార్థన చాలా భావగర్భితంగా ఉంది. రోమా పత్రికలో 10వ అధ్యాయంలో 1వ వచనంలో పరిశుద్ధుడైన పౌలు ఈ ప్రార్థన చేశాడు. ఏమన్నారండి? సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు. ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు అయ్యున్నది. తన స్వజనులు, తన ఇంటివారు, తను ఇబ్బంది పెట్టిన వారు, తను నమ్మని వారు, వీడు సౌలు అనేవాడు, వీడు పెద్ద ఉగ్రవాది అని ఆయన మీద ఒక ట్యాగ్ వేసిన వారు, అవన్నీ ప్రక్కన పెట్టి ఆయన అంటున్నాడు, ఆయన ఏమన్నాడు? ఇశ్రాయేలీయులు అంటే నా యొక్క స్వజనులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, అనగా ఎక్స్ట్రీమ్ డిజైర్. వారు మారితే మారుతారు, లేకపోతే లేదు, నాకేమండి, నేను రక్షించబడ్డాను, నేను రెడీగా ఉన్నాను, నేను పరలోకంకి వెళ్తాను అనేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ దేవుని నమ్ముకున్నవారు, పౌలు గారు చేసిన ప్రార్థన మనకెంతో అవసరమై ఉంది. ప్రియులారా, ప్రార్థన చేయగా ఎన్ని అద్భుతాలు జరిగినాయో, ఎన్ని ఆశ్చర్యాలు జరిగినాయో. యెహోషువ ప్రార్థన చేయగా ఆయన భార్య బిడ్డల కుటుంబంతో మారారు. అందువలనే ఆయన యెహోషువ 24:15లో నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదమో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను చర్చిలో చూసినప్పుడు కుటుంబాలు నేను చూశాను. ఎంతో సంతోషపడి దేవునికి స్తోత్రం చెల్లించాను. భార్య, భర్త, కుమార్తె, అల్లుడు, మనవళ్ళు, మనవరాండ్రు. యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. బట్ ఫర్ మీ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లార్డ్. నిజంగా ఎటువంటి గంభీరమైన ప్రార్థన. అయితే నిర్గమకాండము 32వ అధ్యాయం 32వ వచనంలో ఈ రకంగా అంటున్నాడు, అయ్యా, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. ఎంత భారంతో, బాధ్యతతో, కన్నీటితో ప్రభుని అడుగుతున్నాడు. మోషే రక్షించబడ్డాడు. జీవ గ్రంథం అని ఆయన పేరు రాయబడి ఉంది. గొప్ప నాయకుడు, పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు, గొప్ప నాయకుడు. అయితే ఆయనను ఇబ్బంది పరిచిన ఆ యొక్క ఇంటి వారు, అటువంటి వారు ఇంకా దేవునిలో లేరు. నీ వారు పాపం చేశారయ్యా, వారిని క్షమిస్తే క్షమించు, లేని పక్షంలో నా పేరు జీవ గ్రంథంలో నుండి తుడిచివేయి ప్రభా అని. దేవుడు అన్నాడు, మోషే, నీ పేరు ఇక తుడిచివేయను, కానీ నీ పేరు తుడిచివేయను, వారినే నేను క్షమిస్తాను, కానీ నీ పేరు నేను తుడిచి వేయను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్పుకొని ప్రార్థన చేద్దాం. ఉదయకాలం నేను చెప్పిన ఒక ఇల్లస్ట్రేషన్, స్కాట్లాండ్ అనే దేశం చాలా చాలా సంపన్నమైన దేశం, అందమైన దేశం,
ఎక్కడ చూసిన హిల్లాక్స్, పర్వతాలు, సముద్రం, అంత సంపదే. కానీ ఆ దేశంలో సంపద అయితే ఉంది, కానీ 100కి 1 కూడా ఆ రోజుల్లో యేసు ప్రభు దేవుడు అనేవారు లేరు. అందుకని ఒక వ్యక్తి, చాలా దీర్ఘ ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన చేశాడు, దేవా ఈ స్కాట్లాండ్ దేశాన్ని రక్షించు, లేక నన్ను తీసుకో. కొంతమంది అంటారు ఆర్ ఐ విల్ డై అని. అట్లా అనకూడదు. ఆర్ ఐ విల్ డై అంటే అర్థం ఏంటి? సూసైడ్కి వెళ్తానని. సూసైడ్ వెళ్తే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తారు. మరి అటువంటి ప్రార్థన చేశాడు కనుక స్కాట్లాండ్ దేశంలో గొప్ప గొప్ప ఉద్యోగం కలిగింది. కనుక ప్రార్థన ద్వారా మన కుటుంబ సభ్యులు రక్షణలోనికి వచ్చే అవకాశం ఉన్నది. ఆ గొప్ప కృప మన సంఘం ద్వారా దేవుడు, ఇంటిలో ఉన్న ఒక్క తల్లి ప్రార్థన ద్వారా భర్త మారి, బిడ్డలు మారి, పిల్లలు మారి, ఆ ఇల్లు భూలోక స్వర్గంలాగా ఉంటుంది. దేవుడు అటువంటి గృహాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా ఉన్నతమైన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవా, ప్రార్థన ద్వారా వచ్చే ఆ యొక్క రక్షణ గురించి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆ రక్షణ అనేకులను తాకున్నట్లుగా చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ఉన్నాము మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదము, కృప, దీవెన మనందరకు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.